బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ ఫ్యామిలీ. ఈ రోజు అయితే నేను నా నార్మల్ డెలివరీకి యూజ్ అయిన కొన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఫస్ట్ ఒక సిస్టర్ అడిగారు, సిస్టర్ మీరు నార్మల్ డెలివరీకి ఏమన్నా ఎక్సర్సైజ్లు చేశారా లేదా అని. అవునండి, మీరు అనుకుంటున్నట్టు ఎక్సర్సైజ్లు అయితే బీభత్సంగా చేయలేదు. చెప్పింది నిజమేనండి, ఎక్సర్సైజ్లు అయితే ఏమీ చేయలేదు. చేయకుండా చేశానని చెప్పడం అది కరెక్ట్ కాదు. నేనైతే రియల్ మాట్లాడుతున్నాను. సో నా నార్మల్ డెలివరీకి అయితే ఏ ఎక్సర్సైజ్లు చేయలేదు. నియర్లీ 8.5 months నేను ఏమీ ఎక్సర్సైజ్లు చేయలేదు. బట్ నేను ఆ టైంలో జాబ్కి వెళ్ళాను అనమాట, డ్యూటీకి వెళ్ళేదాన్ని. ఫస్ట్ మంత్ నుండి 8th month వరకు నేను డ్యూటీకి వెళ్ళాను. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేదన్నమాట నేను చేసే డ్యూటీ. అక్కడ స్టెప్స్ అంటే లిఫ్ట్ అయితే నేను యూజ్ చేయకుండా స్టెప్స్ అయితే యూజ్ చేసేదాన్ని. అలా ఫిజియోథెరపిస్ట్ కాబట్టి కొద్దిగా ఎక్సర్సైజ్లు చేపిస్తూ ఉంటాం కదా, అప్పుడు మన బాడీ కూడా కదులుతుంది కదా. సో మనకి ఏ కాంప్లికేషన్స్ లేకపోతే నేనైతే స్కూటీ మీదే వెళ్ళేదాన్ని. అవి నాకు హెల్ప్ అయ్యాయి అనిపించింది. మీ వర్క్ అయితే మీకు ఏ కాంప్లికేషన్స్ లేకపోతే మీ వర్క్ అయితే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ స్లోగా వెళ్ళాలి స్కూటీ మీద అయినా సరే. అండ్ డౌట్ ఉంటే మీ డాక్టర్ని కూడా ఒకసారి కనుక్కొని వెళ్ళండి. సో నాకైతే ఫస్ట్ పాప ఇప్పుడు తెలుసు కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ లేవని నాకు నార్మల్గానే స్కూటీ మీద వెళ్ళిపోయేదాన్ని. అండ్ లిఫ్ట్ అయితే యూజ్ చేయలేదు. అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ అనేవాళ్ళు, మేడం లిఫ్ట్ యూజ్ చేయండి, మీరు అలా ఎందుకు వెళ్తున్నారో అనేవాళ్ళు. సో వాళ్ళంతా ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి 6th ending నుండి అయితే లిఫ్ట్ యూజ్ చేశాను. అది కూడా రేర్. అంటే డ్యూటీకి లేట్గా వెళ్ళినప్పుడు స్టెప్స్ ఎక్కలేము కదా, కొద్దిగా ఆయాసంగా ఉండేది. ఆ టైంలో మాత్రం లిఫ్ట్ అనేది యూజ్ చేసేదాన్ని. తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం స్టెప్స్ యూజ్ చేసేదాన్ని. అలాగే నా వర్క్స్ నేనే చేసుకునేదాన్ని. బట్ ఎక్కువ నీరసంగా అంటే ఎక్కువ వామిటింగ్స్, నీరసము, హెడేక్ వచ్చేది. సో ఇవన్నీ నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉన్నాయండి. సో దానివల్ల అయితే నేను ఇంట్రెస్ట్ చూపించలేదు ఎక్సర్సైజెస్కి. డ్యూటీ నుండి రాగానే నిద్రపోయేదాన్ని. ఇంకేం ఎక్సర్సైజ్ చేస్తాను, తిన్నాం కూడా కొంచెం తిన్నా సరే వామిటింగ్ అయిపోయేది. సో మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఫోర్స్ చేసేవాళ్ళు, డ్యూటీ వద్దులే 8th month కదా, ఇంకా వెళ్తే బాగోదు లోపల బేబీకి అని చెప్పి కొద్దిగా ఫోర్స్ వల్ల ఇంట్లో ఉంచేసారనమాట. నేనైతే 9th month వరకు వెళ్దాం అనుకున్నాను. బట్ 8th month ఎండింగ్లోనే ఆపేసాను. అండ్ అప్పుడైతే నాకు ఎక్కువ టైం దొరికేది. మధ్యాహ్నం నిద్రపోయేదాన్ని, మళ్ళీ సాయంత్రం మా పాప వాకింగ్కి వెళ్ళేది కదా, ఆ టైంలో వచ్చేది 6:30 ఆ టైంకి వస్తే ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఎక్సర్సైజ్ చిన్నవి చేశాను. అది కూడా 8th month ఎండింగ్ నుండి అయితే కన్ఫర్మ్గా చేశాను. అది అయితే ఒప్పుకుంటాను. బికాజ్ అది చేయడం కూడా నేను 1/2 hour చేసేదాన్ని. 1/2 hour చేయగానే నాకు ఎందుకు ఆయాసం వచ్చినట్టు అనిపించేది అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మాత్రం ఏ నిద్ర ఉండేది కాదు, ఏ ఆయాసం ఉండేది కాదు, ఫ్రీగా ఉండేదాన్ని. అప్పుడు నేను కాలేజ్ టైం అనమాట, కాలేజ్కి కూడా వెళ్ళొచ్చేదాన్ని. బట్ ఎక్సర్సైజ్ అయితే ఏం చేయలేదు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది నాది సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే సర్విక్స్ త్వరగా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకి ఈ ఛాన్సెస్ ఉన్నప్పుడు ప్రయత్నం చేయాలి. సర్విక్స్ ఈజీగా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే కన్ఫామ్గా ఉంటాయి సెకండ్ ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ఫస్ట్ సర్విక్స్ అనేది కొద్ది కష్టంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు ఎక్సర్సైజ్ బాగా చేయాలి. అండ్ మన ప్రయత్నం మనం చేస్తే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు డాక్టర్స్. సో వాకింగ్ అయితే కన్ఫామ్గా చేయాలి. నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా వాకింగ్ చేశాను. మెయిన్గా నేను చెప్పాలనుకున్నది సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఫస్ట్ అయితే చిన్న ఎక్సర్సైజ్లు చేయండి. 8th month ఎండింగ్ నుండి మేబీ 34 weeks నుండి కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ 36 weeks నుండి అయితే కన్ఫామ్గా చేయండి. మీకు ఏ కాంప్లికేషన్స్ లేకుండా హెల్తీగా ఉండి ఏమీ లేకపోతే కన్ఫామ్గా ఎక్సర్సైజ్లు అయితే చేయండి. చిన్న ఎక్సర్సైజ్ మీకు తోచింది చేయండి. నేనైతే ఈజీగా ఉన్నవి మా పాపతో కలిసి మా పాప కూడా చేయగలిగేవి చేశాను. అవి నేను మీకు వీడియో క్లిప్స్ అయితే పెడతాను. సో ఇదైతే నేను బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అంటారు కదా, ఎక్కువైతే చేయలేకపోయేదాన్ని. బట్ ఏదో ట్రై చేశాను. అంటే మా పాప ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేదన్నమాట, వాళ్ళ స్కూల్లో చేసేవాళ్ళు ఇలాంటివి. సో నాకు నేర్పిస్తూ ఉంది. అండ్ ఇదైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే మనం మోకాల మీద వేసి వెనక్కి బెండ్ అయ్యి తర్వాత బాగా టైట్ అవుతాయి అన్నమాట కింద కాళ్ళు అండ్ పెల్విక్ రీజన్. అప్పుడు హెడ్ అనేది బ్యాక్వర్డ్కి కిందకి పెట్టాలి, మళ్ళీ నుంచోవాలి మోకాల మీద స్ట్రైట్గా, మళ్ళీ అలాగే రిపీట్ చేయాలన్నమాట. సో ఇంతేనండి. నేనైతే అసలు చేయలేకపోయేదాన్ని సెకండ్ ప్రెగ్నెన్సీలో. ఊరికే ఆయాసం వస్తూ ఉండేది. ఎక్కడో చిన్న క్లిప్స్ ఉంటే స్నాప్స్లో అవి పెట్టాను.
అండ్ ఇక్కడ కూడా చేయలేకపోయాను, కూర్చుండిపోయేదాన్ని 3 చేశాక. సో సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కన్ఫామ్గా ఎక్సర్సైజ్లు అయితే ఇంపార్టెంట్. అవి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అయినా సరే రెగ్యులర్గా చేయండి. హాఫ్ అన్ అవర్ అయినా సరే సరిపోతుంది. అండ్ మీ హెల్త్ బట్టి చూసుకోండి. మీకు కనుక ఆయాసం ఏమీ లేకుండా చాలా హెల్తీగా ఉన్నారంటే మాత్రం స్టెప్స్ కూడా ఎక్కి దిగుతూ ఉండండి. నేను ఒక 10 to 15 మినిట్స్ వరకు మా పాపతో ఆడుకుంటూ మాట్లాడుకుంటూ కొద్దిగా పోటీ పెట్టుకుంటూ అలా అయితే నేను తనతో టైం స్పెండ్ చేస్తూ నా ఎక్సర్సైజ్లు అయితే కంప్లీట్ చేశాను. అది కూడా ఇవన్నీ కలిపి ఒక 20 to 30 మినిట్స్ నేను చేశాను రియల్గా చెప్పాలంటే. బట్ మీకు కనుక ఓపిక ఉండి చేసుకోవాలి అనుకుంటే మాత్రం కన్ఫామ్గా 30 to 40 మినిట్స్ చేయండి, సరిపోతుంది. నాకు యూస్ఫుల్ అయినవి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. పర్టికులర్గా ఇదే టైము ఇక్కడి వరకే చేయాలని అయితే కాదు. అండ్ ఎక్సర్సైజ్ అయితే కన్ఫామ్. దీనికైతే మా పాప నాకు చాలా హెల్ప్ చేసింది. ఆ సిట్టింగ్ ఎక్సర్సైజ్ తనతో చేశాను. అండ్ వాకింగ్ స్టెప్స్ ఎక్కి దిగడం మటుకి కన్ఫామ్గా చేయాలి. 9th మంత్కి వచ్చేసరికి ఫుడ్ అయితే కన్ఫామ్గా తినండి. బేబీ హెల్తీగా ఉంటేనే కదా మన నార్మల్ డెలివరీ అయ్యేది. అంటే బేబీ కరెక్ట్ సైజ్ ఉండాలి. మెయిన్ థింగ్ ఏంటంటే బేబీ లో ఉన్న బాగా ఎక్కువ హెవీగా ఉన్న వెయిట్ మన నార్మల్ డెలివరీ అవ్వలేము. సో ఇవి కూడా మెయిన్ థింగ్ అనమాట. అందుకే నేను 99% అయితే ఇవి వర్కౌట్ అవుతాయని చెప్తున్నాను. 1% ఎందుకు అవ్వట్లేదు అంటే బేబీ వెయిట్ చూస్తారు, మన హైట్ చూస్తారు, మన వెయిట్ చూస్తారు. ఈ వీటిని బట్టి కూడా మన హెల్త్ చూస్తారు. వీటిని బట్టి కూడా మన నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని కూడా చెప్తారు అనమాట. మెయిన్ థింగ్ ఫుడ్. ఈ ఫుడ్ ఏంటంటే మీకు ఇష్టమైంది, మీకు ప్రెగ్నెన్సీలో షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవేమీ లేకపోతే మీకు ఇష్టమైన ఫుడ్స్ తినేయండి. స్వీట్స్ అయినా, హాట్స్ అయినా, ఫ్రూట్స్ అయినా ఏమైనా తినండి. 9th మంత్లో మీకు రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. బికాస్ 9th మంత్లో మీకు బ్లడ్ టెస్టులు కూడా చేస్తారు కాబట్టి మీకు హెల్త్ ఏంటో మీకు తెలిసిపోతుంది. సో నేనైతే ఎక్కువ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో బాగా హాట్ తినాలనిపించేది. బట్ నా 9th మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఫుల్ స్వీట్సే, కూల్ డ్రింక్స్, అసలు ఐస్ క్రీమ్స్. నాకైతే షుగర్ బార్డర్లో ఉంది అని కూడా చెప్పారు. బట్ నా క్రేవింగ్స్ అయితే నేను ఆపుకోలేకపోయేదాన్ని. ఇప్పుడైతే లేదు, ఏమీ లేవు. అప్పుడు కూడా లేవు, జస్ట్ బార్డర్లో ఉంది, జాగ్రత్త అని కూడా చెప్పారు. కానీ మన క్రేవింగ్స్ ఆపుకోలేము కదా. 9th మంత్ అయిపోయింది, ఇంకా తినకపోతే నార్మల్ డెలివరీ అవుతామో అవ్వమో. కొంత మన పెద్దోళ్ళు ఉంటారు కదా, సో ఏ క్రేవింగ్స్ ఉన్నా సరే ఫస్ట్ తినేసే అని చెప్తారు కదా. అలాగా నేనైతే సరే వస్తే రాని నా క్రేవింగ్స్ అయితే అసలు ఆపుకోలేకపోయాను. ఏం తిన్నంటే సుగంధి వాటర్ ఎక్కువ తాగేదాన్ని. నేను జూలైలో డెలివరీ అయ్యాను కదా, సో మార్చ్, ఏప్రిల్, మే బాగా సమ్మర్ సీజన్ కదా. సో నాకు మిల్క్ షేక్స్, కూల్ డ్రింక్స్ తాగలేదు, ఓన్లీ మిల్క్ షేక్ తాగేదాన్ని. సుగంధి వాటర్ బాగా తాగేదాన్ని, కోకోనట్ వాటర్ తాగేదాన్ని. అండ్ ఫుడ్స్ అయితే ఎక్కువ నేను ఏం చేసుకున్నానో కూడా అవి కూడా వీడియోస్ పెడతాను మీకు. సో చూసారు కదా, ఒక్క క్రేవింగ్ అని కాదండి. 9th మంత్లో అయితే నాకు ఫుల్ క్రేవింగ్స్ వచ్చాయి, డెజర్ట్స్ వచ్చాయి, హాట్ వచ్చింది. ఇదైతే పావ్ బజీ మా హస్బెండ్ వాళ్ళు తీసుకున్నారు, బట్ వాళ్ళు ఏం తినలేదు, అన్నీ నేనే తిన్నాను. అండ్ పిజ్జా. అసలు నేను ప్రెగ్నెన్సీ ముందు ఇవేం తినేదాన్ని కాదు. మేబీ పిజ్జా అలా తింటాను కానీ కొత్త క్రేవింగ్స్ వచ్చాయి. ఈ కాఫీ అయితే నాకు ప్రెగ్నెన్సీ ముందు అసలు అలవాటే లేదు. ఇలాగ దోశలో కూడా చాకో సిరప్ వేసుకోవడం, ఇవన్నీ పిచ్చి క్రేవింగ్స్ వచ్చాయి అసలు. సో కాఫీ అయితే ముందు లేదు, వెనక లేదు, ఇప్పుడు లేదు. బట్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే డైలీ తాగాను. అది నేను షాకింగ్గా ఉంది. నాకు కాఫీ అలవాట్లేదు, అలాంటిది కాఫీ మీద అంత క్రేవింగ్ వచ్చిందేంటి అనుకున్నాను. అండ్ లిమిట్ తీసుకోవచ్చు. 1 కప్పు తాగేదాన్ని నేనైతే. ఇప్పుడు తలుచుకుంటేనే చాలా షాకింగ్గా ఉంది. అండ్ ఇదైతే వీడియోస్ చూసి నాకు క్రేవింగ్ వచ్చింది. అసలు రేట్ చూస్తే ఏమో 450 500 అంట. వస్తే చిన్న దోశ అంత వచ్చింది. టేస్ట్ బాగుంది కానీ రేటే వర్త్ కాదు. కూడా స్వీట్స్, గులాబ్ జాము, కలాకండ్ ఇలాంటివి కూడా చేసుకొని తిన్నాను నేను. ఓన్లీ స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఇవే నా 9th మంత్ అయితే. బట్ మెయిన్ ఫుడ్ ఏంటంటే ఫ్రూట్స్లో పైనాపిల్. అందరూ ఏమంటారంటే పైనాపిల్ తినకండి అని అంటారు, బట్ తినచ్చు. ఎందుకు చెప్తున్నానంటే పైనాపిల్ తింటే మన సర్విక్స్ అనేది సాఫ్ట్ అయ్యి త్వరగా ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇదైతే నేను 100% చెప్తున్నాను. ఎందుకంటే నేను 37 వీక్స్ దాటిన తర్వాత 2 వీక్స్ కంటిన్యూగా ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేసే ముందు పైనాపిల్ తినేదాన్ని. పండు పైనాపిల్ బాగా కట్ చేసుకొని లైట్గా పంచదార వేసుకొని, అందులో కూడా స్వీట్ పంచదార వేసుకొని తిన్నాను.
పైనాపిల్ అయితే ఖచ్చితంగా తినండి. ఒకవేళ క్రేవింగ్ ఉంటే అయితే తినొచ్చు, లేకపోయినా తినొచ్చు, బట్ పైనాపిల్ సేఫేనండి. సో పైనాపిల్ అయితే తినకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తారు, బట్ తినొచ్చండి. సో పైనాపిల్ అయితే కన్ఫామ్గా తినొచ్చండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ని అడగండి. బికాజ్ పైనాపిల్ తింటే మన సర్విక్స్ సాఫ్ట్ అవుతుందంట. సో నాకైతే 100% అది కరెక్ట్ అనిపించింది. బికాజ్ 37 వీక్స్ దాటిన తర్వాత నేను పైనాపిల్ బీభత్సంగా తిన్నాను. ఎప్పుడు ఈవినింగ్ 4కి 5కి ఎక్సర్సైజ్ చేసే ముందు కట్ చేసుకొని షుగర్ వేసుకొని, అందులో కూడా స్వీట్ చూడండి. సో షుగర్ వేసుకొని రెగ్యులర్గా 3-4 పీసెస్ అయితే నేను తిన్నాను, డైలీ తిన్నాను. దానివల్లేమో నాకు త్వరగా నార్మల్ డెలివరీ అయిందని అనిపిస్తుంది. బికాజ్ నేను డెలివరీ అయిన తర్వాత మా సిస్టర్ అక్కడ డ్యూటీ డాక్టర్ అని చెప్పాను కదా, తనతో చాలామంది అన్నారంట, సిస్టర్లు నర్సులు వీళ్ళందరూ. ఏమని, మేడం మీ సిస్టర్ ఏమైనా ఎక్సర్సైజ్ చేశారా, ఏం చేశారు, ఇంత త్వరగా అయ్యారు, మన హాస్పిటల్లో అసలు 2 to 3 అవర్స్లో నార్మల్ డెలివరీ అవ్వడం అంటే ఇదే ఫస్ట్ అని చెప్పాలి అని అందరూ అన్నారంట. నాకే తెలీదు అసలు నేనేమి ఎక్సర్సైజ్ చేశాను ఏంటి అని ఆలోచిస్తే మాత్రం పైనాపిల్ బాగా యూజ్ అయిందని నాకు అనిపించింది. సో ఫుడ్లో అయితే రిస్ట్రిక్షన్ లేకుండా మీ క్రేవింగ్స్ కంప్లీట్ చేసుకోండి. మెయిన్ థింగ్ పైనాపిల్ అయితే తినండి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే భయపడకండి, నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని భయపడకండి. మీరు 37 వీక్స్ దాటిన తర్వాత కన్ఫామ్గా స్టెప్స్ ఎక్కి దిగడం చేస్తూ ఉండండి. జారుతుంది బేబీ అనేది, కిందకు వస్తుంది. ప్లస్ పైనాపిల్ తినండి, కన్ఫామ్గా పండు తినండి. అండ్ నేనైతే పపాయ కూడా తిన్నాను, బట్ అది మధ్యలో 6-7 మంత్లో అంటే అది తినకూడదని చెప్తారు కదా, పండుది బాగా పండుది. మా పాప తింటుంటే కొద్ది క్రేవింగ్ వచ్చిందని 2-3 పీసెస్ అయితే తిన్నాను అది. బట్ పైనాపిల్ అయితే కన్ఫామ్గా నేను రెగ్యులర్గానే తిన్నాను. పపాయ తిన్నాను, అది కూడా లైట్గా 5th-6th మంత్లో బాగా పండిని తిన్నాను. 8th మంత్ నుండి పపాయ అయితే తినలేదు, బట్ పండిన పపాయ అయితే తినొచ్చు. అండ్ ఫుడ్లో అయితే ఏం రిస్ట్రిక్షన్స్ లేవు, అన్నీ తినండి. 9th మంత్లో అయితే ఫుడ్ అయితే అస్సలు అవాయిడ్ చేయొద్దు. బేబీ హెల్దీగా ఉండాలి ఫస్ట్, అండ్ మీరు కూడా హెల్దీగా ఉండాలి, అది చూసుకోండి. ఎక్సర్సైజ్లు అయితే మీరు కన్ఫామ్గా నేను చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అయినా చేయండి. అండ్ మీ బేబీస్తో ఏది చేయగలరో అది మీకు తెలుసు కాబట్టి లైట్గా 30 to 40 మినిట్స్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ 8th మంత్ ఎండింగ్ నుండి ఎక్సర్సైజ్లు అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఏ భయం లేకుండా, ఏ టెన్షన్ లేకుండా మీరు ఫ్రీగా అయిపోతారు. మెయిన్ థింగ్ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే ఇవి కన్ఫామ్గా చేయండి, ఈజీగా సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మీకు మీ డాక్టర్స్ మన వంతు మనం చేస్తాం, వాళ్ళ వంతు వాళ్ళు చేస్తారు. సో ఈ 2 మిక్స్ అయితే కన్ఫామ్గా 1 to 2 అవర్స్లో అయితే డెలివరీ అవుతారు. వంతు మనం ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మన వెయిట్, బేబీ వెయిట్ చూస్తారు కదా, మన హైట్కి తగ్గట్టే బేబీ వెయిట్ని చూసి నార్మల్ డెలివరీ చేస్తారు. సో వాళ్ళ వంతు వాళ్ళు కూడా చేస్తారు. 2 మిక్స్ అయితే త్వరగా డెలివరీ అవుతారు. సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే టెన్షన్ లేకుండా ఇవన్నీ చేయండి, కన్ఫామ్గా నార్మల్ డెలివరీ అవుతారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇలా లైట్గా కాదు, నార్మల్గా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి వాళ్ళైతే. సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా కష్టమైంది. నేను ఎక్సర్సైజ్లు అప్పుడు కూడా ఏం చేయలేదు, నియర్లీ 1 day పట్టింది నాకు పెయిన్స్ అయితే తట్టుకోలేను. నాకు ఇప్పటికీ సెకండ్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీయే తలుచుకుంటే ఎలాగో ఉంది. సో సెకండ్ ప్రెగ్నెన్సీ చాలా ఈజీగా అయిపోయింది, కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్సర్సైజ్లు చేయడం, స్టెప్స్ ఎక్కి దిగడం ఇలాంటివి చేశాను. సో నా సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే చాలా ఈజీగా అయిపోయింది. అసలు 6కి పెయిన్స్ స్టార్ట్ అయినాయి అంటే 8:20కి నేను డెలివరీ అయిపోయాను. చాలా ఈజీగా అయిపోయింది. సో మీరైతే ఏ టెన్షన్ పడద్దు, మీ వంతు మీరు ట్రై చేయండి. అండ్ మీ డాక్టర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటే. సో రెండింటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉండండి. అండ్ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.